హలో గాయ్స్, ఈ రోజు మనం వైజాగ్ జూకి వచ్చాం మన ఫ్రెండ్స్ తో. చూడండి, ఇప్పుడు ఇక్కడ వైజాగ్ జూలో ఉన్నాం. జూలో ఎక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయో ఇక్కడ తెలుస్తాయి. ఇటు నుంచి మనం ఇలా వెళ్తున్నాం. అలా మొత్తం ఏంటి ఇప్పుడు అలా నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. గాయ్స్, ఈరోజు మనం జూకి వచ్చాం. ఇదొక యానిమల్, అదిగోండి వీళ్ళిద్దరు యానిమల్స్, వీళ్ళు నలుగురు యానిమల్స్, ఈ యానిమల్ నలుగురు యానిమల్స్. చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు కూడా ఇలాగే స్కూల్ ట్రిప్ కి జూకి వచ్చారా? నేనైతే రాలేదు, మీరు వచ్చుంటే కామెంట్ చేయండి. ఇదే ఏషియన్ ఎలిఫెంట్ అనమాట. చూడండి, సేమ్ టు సేమ్. రెండు అడుగులు వేస్తారు, కలిసిపోయారంట. బ్లాక్ ప్యాంథర్ కోసం జూకి వస్తే బ్లాక్ ప్యాంథర్ ఏమో పడుకుంటుంది. కొంచెం ఎవరైనా లేపండి. అది కర్రిపులిలాగా ఉంది, అది ప్యాంథర్లా లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సూపర్. చూడండి, చెప్పు బెంగాల్ టైగర్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫ్రెండ్స్ చెప్పండి, గుంటనక్క దొంగలించకూడదు అనేసి. గుంటనక్క దొంగలించకూడదని చెప్పండి. బాసరా చెప్తాడు, గుంటనక్క దొంగలించకూడదు. గుంటనక్క దొంగలించుకో 3 సార్లు చెప్పాలి. జోసఫ్ ఆకలేస్తుంది. చూడండి, తిండబోతు. డార్క్ ఫ్యాంటసీ బార్బన్ విత్ క్లాసిక్ చాక్లెట్ నోట్స్. వావ్, సూపర్. టీ ఉంది, అలాగే ఇంకేటి క్రంచీగా ఉంది. తింటుంటే నిజంగా బిస్కెట్ తింటున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే బిస్కెట్ తిన్నాను కాబట్టి. చెప్పేయండి. మా పిల్లలాగా ఉంది కదా. హకూనా మటాటా. ఈవిడేమో ముంగిస్ అంటుంది, ఈవిడేమో జంగిల్ బుక్ సినిమాలో ఉందట, ఈవిడేమో ద కింగ్ అట, ఏదో కింగ్ లయన్ అట, లయన్ కింగ్. ఈవిడ సైలెంట్, మేమైపోద్దని సైలెంట్ ఉంది. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ ఓడి అమ్మ బంటి. మొత్తం 3 ఉన్నట్టున్నాయి జూలో ఎలుగుబంట్లు. ఒకటి, ఇది 2 వింత చూస్తుంది. చూడండి ఎలా వస్తుంది, ఇదేంటి ఎలా నడుచుకుని వస్తుంది అనేసి. ఇంకో బంటి అన్న చాలా నీట్గా రెస్ట్ తీసుకుంటున్నాడు అక్కడ, చాలా బిజీగా. జూలో నడిచి నా షూ చూడండి, నా షూ ఊడిపోయింది. ఇదిగోండి, ఒక్క కాలు కూడా కనబడిపోతుంది లోపల నుంచి.